మూడో వచ్చింది సార్. మొదటి 3 వచనం. అయితే యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఇక్కడ దావీదు యొక్క జీవితంలో ఎందుకు ఈ మాట ఇక్కడ రాయబడుతూ ఉండొచ్చిందంటే, తను ఏ విధంగా దేవుడు యెహోవా తెలుసుకొని ఉన్నాడో పరిశోధిస్తూ వచ్చాడు, తెలుసుకుంటున్నాడు. అయితే తన జీవితంలో వచ్చిన శ్రమలు బట్టి, తన జీవితంలో వచ్చిన పరిస్థితులు బట్టి, తన జీవితంలో వచ్చిన అనేకమైన సమస్యలు బట్టి ఏ విధంగా దేవుడు పరిశోధించేవాడుగా ఉంది. విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితం కూడా అసలు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మారు మనసు పొందామో, ఎప్పుడైతే ప్రభువుని సేవించేవారుగా ఉంటామో, ఎప్పుడైతే ఆయన్ని వెంబడించేవారుగా ఉంటామో, అనేక రకమైన పరిస్థితులు ఉంటాయి. విశ్వాస జీవితం ఈలోక సంబంధమైంది కాదు కాబట్టి, విశ్వాస జీవితము పరలోక సంబంధమైంది కాబట్టి, ఈ లోకము కొద్ది కాలం మనం ఈ లోకంలో జీవిస్తాం కాబట్టి, మనం శాశ్వత కాలంలో ఉండాల్సిన వారం కాబట్టి, దేవుడు నిన్ను పరిశోధించేవాడుగా ఉంటుంది, పరీక్షించేవాడుగా ఉంటాడు అన్నమాట. ఎందుకంటే మానవుల నుంచి ఆయన నమ్మకత్వాన్ని చూస్తుంది. ఎంతవరకు యథార్థంగా ఉన్నారా, ఎంతవరకు నన్ను సేవిస్తున్నారు, లేకపోతే ఏ విధంగా నన్ను వెంబడిస్తున్నారు, ఏ విధంగా నాకు అనుకూలంగా ఉన్నారనేది దేవుడి యొక్క ఉన్నతమైన ఆలోచన. నేను కూర్చుండుట, నేను లెగుసుట నీకు తెలిసి ఉన్నది, నా తలంపు పుట్టుకునిపే నీవు నా మనసును గ్రహిస్తున్నావు. మన యొక్క తలంపు పుట్టుకునిపే మన దేవుడు మన ఆలోచన పెరిగినవాడు. అందుకనే చూడండి, అపోస్తల కార్యాలలో చదువుతుడు 13:22 చదవండి. అపోస్తల కార్యాలు 13:22. నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటిని. మన కనుగొనే దేవుడు గొప్పవాడు, మనం పరిశోధించేవాడు గొప్పవాడు కదండి. ఎందుకు ఈ రీతిగా ఆయన కనుగొంటుందంటే, మన నమ్మకత్వాన్ని చూస్తాడు అన్నమాట. మన నమ్మకత్వాన్ని చూస్తాడు, మన విశ్వాసాన్ని చూస్తాడు. మన ప్రభువుని సేవించేటప్పుడు, మన ప్రభువుని వెంబడించేటప్పుడు ఆయనతో కలిసి మనం జీవించాల్సిన వారు, ఆయనతో కలిసి మనం పరలోక సంబంధంలో, పరలోకంలో ఆయనతో ఆరాధించాల్సిన వారం కాబట్టి మనల్ని పరిశోధించేవాడు అన్నమాట, మనల్ని పరీక్షించేవాడు. ఇవి విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. అయితే 7 దినాల్లో చాలా మంది ఈ యొక్క పరిశోధనకి, లేకపోతే ఈ పరీక్షకి నిలబడిన వారుగా ఉంటున్నారు. అంటే నేను ఆరాధన చేస్తున్నాను, లేకపోతే మనకాట చాలా ఓకే అండి, మనకి ఆత్మ సంబంధమైన సేవకులు ఉన్నారు, నడిపించే వాళ్ళు ఉన్నారు చక్కగా. చాలా మంది బయటకు పోయినప్పుడు కూడా, చాలా మంది చూసుకున్నప్పుడు సంఘాల్లో ఈ పరిశోధనకు తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదంటే, నేను రక్షించబడ్డాను, నేను మందిరానికి వెళ్తున్నాను, నన్ను పరీక్షించకపోయినా పర్లేదు, నన్ను పరిశోధించకపోయినా పర్లేదు అన్నట్టుగా ఉంటున్నారు. అంటే ఈ జీవిత కాలం వరకే నేను క్రీస్తును నిరీక్షణ కలిగిన వారుగా ఉంటున్నారు, లేకపోతే నేను పైకి బతిగా లోపల శక్తి లేని వారుగా ఉంటున్నారు. అందుకని ఇక్కడ దావీదు అనేక సందర్భాల్లో తన యొక్క విశ్వాసంలోను, తన శోధనలోను, తనకు వచ్చిన పరిస్థితులను బట్టి తనని పరిశోధిస్తూ ఉండు, తెలుసుకుంటుండు ఏ విధంగా ఉంటుంది. అందుకనే మనకు కూడా అనేక సందర్భాల్లో అనేకమైన శ్రమలు, అనేకమైన రకమైన పరిస్థితులు, రకరకాల ఎదిరింపులు మనకు వచ్చేది ఎందుకు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా అయితే దావీదు యొక్క జీవితంలో తనను ఏ విధంగా అయితే పరిశోధిస్తూ వచ్చిండో, ఏ విధంగా తెలుసుకుంటా ఉండో, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడని ఏ విధంగా అయితే తను తెలుసుకుంటూ వచ్చిండో, మనను కూడా అనేక సందర్భాల్లో విశ్వాస జీవితంలో మనుష్యుల్లో కూడా ఆయన తెలుసుకుంటుండు. మన తలంపు పుట్టమునిపే, మన నోటి మాట రాకమునిపే అంటే మనల్ని పరిశోధించేవాడు అన్నమాట. అందుకని చూడండి, యెషయా గ్రంథం 55:8 కూడా చెబుతాడు. యెషయా గ్రంథం 55:8
ఎనిమిదో వచ్చును 55:8. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, ఆ, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఆ. ఇదే యెహోవా వాక్కు. సరేండి. ఇక్కడ కూడా నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా. ఇక్కడ మనం 7వ వచనంలో కూడా చూసుకున్నప్పుడు భక్తిహీనులు తన మార్గం ఎడవలనని దుష్టులు తన తలంపులు మానవలనని వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారిని ఎడల జాలి పడతాడు. అయితే ఏ విధంగా అయితే దేవుడు ఆది నుంచి కూడా మానవుని ప్రేమిస్తూ వచ్చిండు, పాపము నుంచి విడిపించాలని ఇష్టపడుతూ వచ్చిండు, ఆ శత్రు యొక్క అధికారంలోకి చిక్కుకోకూడదని ఇష్టపడుతూ వచ్చినప్పుడు అనేక సందర్భాల్లో విడిపిస్తూ అనేక సందర్భాల్లో మేలు చేస్తున్నప్పుడు మనకి విశ్వాస జీవితంలో ఈ యొక్క తలంపుల ద్వారా మనం తప్పేవారు ఉంటాం, ఆలోచన ద్వారా తప్పేవారు ఉంటాం, లేకపోతే దేవుడికి వేరైపోయిన వారుగా ఉంటాం. దీనివంతా కూడా భక్తిహీనత అనేక సందర్భాల్లో మన జీవితంలో ఉండేది. అనేక సందర్భాల్లో దుష్టుల యొక్క ఆలోచన మనం కలిగిన వారిగా ఉంటుంది. దాంట్లోంచి విడిపించుటకి అనేక మార్లు మనకి దేవుడు తన యొక్క ప్రేమను బట్టి నియామ కోడికలు వాక్యాన్ని వినిపిస్తూ వాక్యం ద్వారాగా మనం సరిచేసేవారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంత చెప్పినా మరొక వ్యక్తి వినడు. ఎందుకంటే అది ఆత్మ సంబంధమైంది. అది పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడకపోతే, దేవుడు మన పక్షాన్ని మనం సరి చేయకపోతే ఏ వ్యక్తి కూడా ఒక వ్యక్తిని మార్చలేడు, అయితే ఆ వ్యక్తిని సరి చేయలేడు, ఆ వ్యక్తిని సరైన మార్గంలో నడిపించలేడు. అందుకనే అనేక సందర్భాలు ఇక్కడ కూడా అదే చెప్పబడుతూ ఉంది. వీళ్ళని విడిపిస్తూ వచ్చిండు, నడిపిస్తూ వచ్చినప్పటికి ఆ తలంపులు ఏ విధంగా ఉన్నాయంటే సరైన విధానాలు లేవని ఇక్కడ వాక్యం చదివిస్తూ ఉంది. అందుకనే మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా మన తలంపులు యేసుప్రభు వారితో కలిసిన లేదు చూసుకోవాలన్నమాట. విశ్వాస జీవితం అది కదండి. ఎందుకంటే నా కొరకు యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చిండు, నా కొరకు పరలోకం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిండు, పాపం లేని వాడుగా వచ్చిండు, ఆయన వధించబట్టడానికి వచ్చిండు, ఆయన నలుగొట్టకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన నీ కోసం నా కోసం ఇష్టపడతా వచ్చిండు అన్నమాట. ఇష్టపడి ఆయన సమస్తం వదులుకొని రిక్తుడిగా ఏమి లేనివాడిగా వచ్చిండు. ఎందుకంటే మన యొక్క ఆలోచనలో మన తలంపులు ఆయనతో మనం కలిసిపోవాలని, లేకపోతే ఆయనతో సంబంధ సహవాసాలు మనం కలిగి ఉండాలని, ఆయనకి దగ్గరగా మనం ఉండాలని ఆయన నీ కోసం నా కోసం వధించబడతా వచ్చిండు. అయితే అనేక సందర్భాల్లో ఈ యొక్క తలంపులు అనేది లోక ఆకర్షణకు చాలా లొంగిపోతా ఉంది కదండి. పరలోకం మనకు అవపడదు, ఈ లోకంలో అనేకమైన ఆకర్షణలు ఉంటాయి అన్నమాట. ఈ లోకంలో అనేకమైన మనకి ఇష్టమైనవి ఉంటాయి, వాటికి మనం లొంగిపోతున్నాం, లేకపోతే వాటికి మనం మన తలంపులు వాటి వైపు వెళ్తున్నాయి. కానీ ఆ పరలోకం సంబంధం వైపు, లేకపోతే దేవుడు యేసుప్రభు వారు నా కొరకు ఎందుకు వచ్చింది ఈ లోకానికి, ఆయన వచ్చిన యొక్క పనేంది, ఆయన వచ్చిన విధానం ఏంది, ఎందుకు నా కొరకు ఇంతగా చేసిండు అనేది మనం విశ్వాసంలో అనేక సందర్భాల్లో ఆలోచించినప్పుడు నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం కాని పరిస్థితులు ఉంటాయి అన్నమాట. అందుకని ఇక్కడ అదే అంటుంటాం, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. అయితే ఎప్పుడైతే ఈ తలంపులు యేసుక్రీస్తు ప్రభు వారితో ఐక్యత కలిగి ఉంటాయో, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారితో సమాధానం కలిగి ఉంటాయో, ఆయన ఏ విధంగా ఆలోచిస్తుండో అదే విధంగా మనం దినదినం వాక్యం ద్వారాగా, లేకపోతే దినదినం నియామ కూడికల ద్వారాగా మనం పరిశోధించబడి మన బలహీనతలు ఒప్పుకుంటూ ప్రభు మీద మనం ఆధారపడితే ప్రభు యొక్క ఆయన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆయన ఇష్టపడ్డ రీతిగా మనం నడుచుకుంటాం. ఒక వ్యక్తి బలవంతంగా నేను ఇది సరైన పని కాదు, నేను చేయలేదని ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకున్నది ఆగదు కదండి. ఎన్నోసార్లు ఎన్నో తీర్మానాలు చేసుకున్నాం, లేకపోతే ఎన్నోసార్లు ఎన్నో మా ప్రభుత్వం మనం లేదు ప్రభా ఈసారి నేను నమ్మకంగా ఉంటాను, ఈసారి నేను యథార్థంగా ఉంటాను, ఈసారి నేను నీకు మహిమకరంగా ఉంటాను. ఎన్నోసార్లు మనం మనసులో అనుకోవచ్చు, సంఘంలో మనం బల్లకాడికి వచ్చినప్పుడు తీర్మానం చేసుకోవచ్చు, నియమ కూడికల ద్వారా మనం మనసులో ప్రార్థన చేసుకోవచ్చు. కానీ అయితే మనం అనుకుంటాం కానీ దాని మీద నిలబడలేదు.
అయితే దేవుడు చేసిన క్రియలు, దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోయేవారు ఉంటాం. అందుకని ఇక్కడ అదే అంటుండు కదా, ఆ విధంగా ఉండకూడదు అని అంటుండు. అందుకని దావీదు యొక్క జీవితాన్ని తను పరిశోధిస్తూ వచ్చిండు, తను పరీక్షిస్తూ వచ్చిండు. తన శోధన గుండా, తన శ్రమ గుండా, తన ఇరుకు ఇబ్బందుల గుండా అన్నిటి గుండా నడిపించి తను సరైనగా అది ఇప్పుడు స్థిరమైన ఆలోచన కలిగి ఉంటుండు, ఇప్పుడు స్థిరంగా ఉంటుండు అని అనుకున్నప్పుడు ఎవరికంటే మనకు అనుకుంటే కాదు కానీ నేను నమ్మకంగా ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను నేను అనుకుంటే కుదరదు. ఎవరు చెప్పాలి ఆ మాట? యేసుక్రీస్తు. అది ఇప్పుడు అపొస్తలుల కార్యాల్లో మనం చదువుకున్నాం కదా, ఏమంటుండో దావీదు గురించి సాక్ష్యం, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు కదండి. లేకపోతే దైవసేవకులు అంటారు, దైవసేవకులు కూడా మనల్ని పరీక్షిస్తాడు, మనల్ని పరిశోధిస్తారు, ఏ విధంగా ఉన్నారని చూస్తారన్నమాట. నాకై నేను చెప్పుకుంటే నేను బాగానే ఉన్నాను, నేను నమ్మకంగా ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నాను, నాలో ఏ లోపం లేదు, నాలో ఏ బలహీనత లేదు అని నేను చెప్పుకోవటం వల్ల నాకే నేను సంతోషపడటం తప్పదు ఏముండదు. దానివల్ల ప్రభువుకి ఎంత మాత్రం మహిమ ఉండదు, దానివల్ల ప్రభువుకి ఎంత మాత్రం ఘనత ఉండదు అన్నమాట కదండి. అందుకని అన్ని నిమిత్తం ఆయన నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చిండు, ఆయన నీ కోసం నా కోసం మరణిస్తూ వచ్చిండు, ఆయన సమాధి చేయబడతా వచ్చిండు, నీ కోసం నా కోసం సమస్య ఆయన కోల్పోతా వచ్చిండు. అని కింద కీర్తన 139 మా కింద చదువుతుందిగా చూసావా, నా నడకను నా పడకను నీవు పరిశోధించి చేసి ఉన్నావు, నా శరీరాన్ని నువ్వు బహుగా తెలుసుకున్నావు. ఆయన అన్నీ తెలుసు అన్నమాట. కానీ మనం ఏమనుకుంటాం అంటే ఆయనకి ఏం తెలియదు కదండి. నేనేమనుకుంటా ఆయనకి ఏం తెలియదు, నా కష్టాలు ఆయన తెలుసా, నా బాధలు ఆయన తెలుసా, కానీ ఆయన అన్నీ తెలుసు. కానీ మన కాడ ఓర్పు తక్కువ ఉంది. దేవుడికండి మనకి వెంటనే అయిపోవాలి, ఏ పనైనా ఏమైపోవాలా, వెంటనే అయిపోవాలి. ప్రార్థన చేయడం వెంటనే జవాబు రావాలి కదండి. ఏదన్నా ఒక పని మనం కల్పించుకుంటే అది వెంటనే అయిపోవాలి. ఎందుకు అయిపోవాలంటే నా కాడ ఓర్పు లేదు, సహనం, నాకు సహనం లేదు, ఓర్పు లేదు, నేను కనిపెట్టలేకపోతున్నాను. అందుకోసం ఏమవుతుందంటే నాకు వెంటనే పని అయిపోవాలి. కానీ దేవుడి యొక్క ఆలోచన అది కాదు. దేవుడి ఉద్దేశంలో, దేవుడి చిత్తంలో, దేవుడి ఏర్పాట్లో, దేవుడి యొక్క ఇష్ట ప్రకారంగా మనకు ఆయన ఏమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో ఆయన సమస్తం తెలుసు అన్నమాట కదండి. అందుకని మన తలంపు పుట్టక మునిపే ఆయనకు మన స్థితి, మన గతి అన్నీ తెలుసు అన్నమాట. ఆయనకు మనం ఏం చెప్పాల్సిన పని లేదు. అందుకనే ఇక్కడ మన పడక, మన నడక, మన శరీరాలన్నీ ఆయనకి ఏమున్నాయేమో బాగా తెలుస్తుంది కదండి, అన్నీ తెలుస్తుంది. ఇంకెవరు తెలియదు, మనకే తెలియదు. ఇంకెక్కువ మన గురించి మనకు తెలుసా కదండి. మనకి మనం ఏ విధంగా ఉంటామో, లేకపోతే ఏ విధంగా జీవిస్తామో, లేకపోతే ఇంకా ఏ విధంగా మనం బ్రతకగలుగుతామో మనకు తెలుసా, మనకు తెలియదు. కానీ ఆయనకి ఏం తెలుసు, మన గురించి అన్నీ తెలుసు, బాగా తెలుసు. అందుకని ఈ యొక్క విశ్వాస జీవితం సామాన్యమైనది కాదన్నమాట. అందుకని ఏమంటారంటే ఇదంతా ఇరుకు మార్గం కదండి. ఏ మార్గం ఇదంతా? ఇరుకు మార్గం కదండి. ఒకప్పుడు విశాల మార్గంలోను, ఒకప్పుడు పాప మార్గంలోను, ఒకప్పుడు యేసుప్రభు ఎరగని మార్గంలోను, ఇప్పుడు కష్టంగా ఉండిద్ది కదా, ఇబ్బందికరంగా ఉండిద్ది. కానీ ఎప్పుడైతే యేసుప్రభు మీద ఆధారపడుతామో, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగుతామో ఆ కష్టాలన్నీ ఇష్టాలు అయిపోతాయి కదండి. ఆ కష్టాలన్నీ ఏమవుతాయి అంటే మనం ఏదో బలవంతంగా ఉండాలని కాదు, లేకపోతే కష్టకరంగా మనం ఈ విధంగా జీవించాలని కాదు. ఎప్పుడైతే మన యొక్క ఆరాధనలో కూడా చూసుకున్నాం, ఎప్పుడైతే ఖాళీ చేయబడతాం, ఏం చేసుకోవాలండి? ఎప్పుడైతే ఖాళీ చేయబడతాం, ఎప్పుడైతే నేను బలహీనరాలని ఒప్పుకుంటామో, ఎప్పుడైతే నేను బలహీనని ఒప్పుకుంటామో, ఎప్పుడైతే నా శాతగాలని ఒప్పుకుంటామో, ఎప్పుడైతే ఆయనే మనం మొదటి స్థానంలో ఉంచుతామో అప్పుడు ఏం చేస్తాడంటే మనం ఖాళీ చేస్తాడు. ఎప్పుడు ఖాళీ చేసి వాక్యం ద్వారా నిన్ను నింపి, వాక్యం ద్వారా నిన్ను ఆదరించి, వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తాడు. ఆ వాక్యానికే యేసుప్రభు వారికే అంత సామర్థ్యం, అంత శక్తి ఆయనకే ఉంది కదండి. అందుకనే ఇక్కడ మన నడక, మన పడక, మన శరీరాన్ని ఆయనకి తెలిసే ఉంది. కొద్ది కింద చదవమ్మా. చూసామండి,
వెనక ముందు ఆయన ఏం చేస్తాడండి? ఆవరించడం. కదండి, ఆయన నిన్ను నన్ను నడిపించేవాడుగా ఉండు, నీకు నాకు ఆయన ఆవరించి నిన్ను నన్ను ఆదరించేవాడుగా ఉండు. కదండి, ఏ రోజు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కానీ కొన్ని సమయంలో మన యొక్క పరిస్థితిని బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి, లేదా మనకు వచ్చిన శోధనలు బట్టి, మనకు వచ్చిన అనేక రకమైన పరిస్థితులను బట్టి మనమే ఏం చేస్తూ ఉంటాం అంటే తలంపుల ద్వారా తప్పిపోతాం. కదండి, తలంపుల ద్వారా తప్పిపోయి దేవుడికి ఇష్టం లేని వారంగా మనం ఉంటాం. అందుకని చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం చూడండి. 14:6. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. నేనే మార్గం. ఆయన మన మార్గం గుండు, సత్యం గుండు, జీవం గుండు, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు రాడు. కదండి, ఆయన ఎంత గొప్పవాడు, ఎంత నమ్మదగిన వాడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతిమంతుడు. కదండి, ఎప్పుడైతే మనం ఉన్న దాంట్లోనే నమ్మకంగా ఉంటామో, ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో, ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో, ఎప్పుడైతే బలిష్టమైన చేతికైన దీన మనసు మనం కలిగి ఉంటామో, అప్పుడు ఆయన మనం నడిపించేవాడుగా ఉంటాడు, ఆయన మనల్ని ఆవరించేవాడుగా ఉంటాడు, ఆయన మనల్ని స్థిరపరిచేవాడుగా ఉంటాడు, ఆయన నిన్ను బలపరిచేవాడుగా ఉంటాడు అనమాట. అందుకనే ఆయన తలంపులు వేరుగా ఉన్నాయి, మన తలంపులు వేరుగా ఉన్నాయి. రక్షణ పొందినప్పటికీ, అందేనం ప్రభువును మనం సేవిస్తున్నప్పటికీ, అందేనం మనం బలలో పాల్పొందినప్పటికీ, వారి కొడుకుల ద్వారా మన వాక్యం విన్నప్పటికీ, మనం రక్షణ పొందినప్పటికీ మన యొక్క తలంపులు ప్రభుతో ఐక్యపరచట్ల. అయితే ఆయనతో మనం సంబంధ సహవాసాలు కలిగేట్లా కొన్నిసార్లు. అందుకని ఆ యొక్క బలహీనతలు ఎక్కడ ఉంటాయో వాటిలోంచి మనం ఏం చేయాలంటే బయటికి రావాలి. ప్రభా, నా ఆలోచనలు సరైనగా లేవు, నా తలంపులు సరైనవి లేవు, అనేక సందర్భాల్లో వాక్యం వినిపిస్తున్నావు, అనేక సందర్భాల్లో నాతో మాట్లాడుతున్నావు, కానీ ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క ఇష్టం మనం సరైన రీతిలో అర్థం చేసుకునే వారంగా ఉంటున్నాం అన్నమాట. కదండి, అందుకని యెషయా గ్రంథంలో రండి, ఒకసారి కింద చదవండి. 55:9 కూడా చదవండి. 59. నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత సరే, మీ మార్గం కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంతా ఎత్తుగా ఉన్నాయి, విస్తారంగా ఉంది. ఇప్పుడు నా మార్గాలు ఎట్టుంది, నా తలంపులు ఎట్టుంది, నా ఆలోచన ఎట్టుంది, ప్రభుకి వేరుగా ఉంటున్నాయా? యేసుక్రీస్తు ప్రభుకి వేరుగా ఉంటే, లేకపోతే నేను వేరుగా ఆలోచిస్తే, నేను సపరేట్గా ఆలోచిస్తే, ఆయనతో నేను ఐక్యపరచకపోతే, సంఘంతో నేను ఐక్యపరచకపోతే, వాక్యంతో నేను కలిసి ఉండకపోతే, ఆ వాక్యాన్ని నా జీవితంలో ఆరంభించుకోకపోతే, ఆ వాక్యం నా జీవితంలో నెరవేర్చుకోకపోతే, నేను ఇప్పుడు వేరే అయిపోయిన వాడిని అయిపోయాను. అందుకే ఇంత చదువుకున్నాం కదా, నేనే మార్గంను సత్యమును జీవమును. ఆయన మార్గంగా ఉంటుండు కదండి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయంలోనూ కదా సంఘం ద్వారాగా నిన్ను అనేక రీతిగా హెచ్చరిస్తూ ఉండు, నిన్ను బలపరుస్తూ ఉండు, నిన్ను స్థిరపరుస్తుండు. ఎందుకంటే ఆయనకి రెండో రాకడ కొరకు మనం సిద్ధపడాలని కదండి. ఆయన రెండో రాకట్లో మనం ఎత్తబడేవారిగా ఉండాలని, యేసు ప్రభువుతో సదాకాలం ఆయనతో మనం కలిసి ఉండాలని, నిన్ను కూడా పరిశోధించేవాడుగా ఉంటుండు, పరీక్షించేవాడుగా ఉంటుండు, తెలుసుకుంటుండు కదండి. ఈ పరిశోధన పరీక్షల్లో తెలుసుకోవడంలో అనేకమైన బలహీనతలు వస్తాయి, అనేకమైన ఇబ్బందులు వస్తాయి, అనేక రీతులుగా మనం విశ్వాసంలో సన్నిగిల్లే పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ఆయన నిన్ను నన్ను ఆవరించి ఉండు, ఏం చేసినామో ఆవరించి ఉంటుంది. అంటే ఆయన యొక్క నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను ఆయన వేరు చేసేవాడు కాదనమాట. అందుకే దావీదు యొక్క జీవితంలో కూడా అనేక రకమైన పరిస్థితులు వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో తను ఏ విధంగా తనను స్థిరపరుస్తూ ఉండు, తను ఏ విధంగా బలపరుస్తూ ఉండు. కీర్తనలోకి రండి ఒకసారి. అదే కీర్తన చదువు 139 7 చదవండి.
ఆ, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోతున్నాను. ఆ, నేను ఆకాశంలోకి ఎక్కినను, నీవు అక్కడను ఉన్నావు. ఆ, నేను పాతాళమందు పడుకొనినను, నీవు అక్కడను ఉన్నావు. ఆ, ఆ, దేవుడు మనం ఏ విధంగా అయినా తప్పించుకోవడానికి లేదు కదండి. విశ్వాసులకి అదే ఎట్ట పోయినా నేను నేను ఏదో నేను జీవించేస్తాను, నేను ఎట్టనో బ్రతుకుతా అంటే కాదు. దేవుడికి సన్నిధి ఎప్పుడు ఉండేది అన్నమాట. ఎక్కడున్న పాతాళంలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, ఎట్టుండో ఆయన తోడుగానే ఉంటుంది అన్నమాట కదండి. అందుకనే ఆదికాండం కూడా చూడండి. ఆదికాండం 6వ అధ్యాయం 5 కూడా అక్కడ నరుల చెడుతనము ఆ, భూమి మీద గొప్పదనియు, ఆ, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి, ఆ, తాను భూమి మీద నరులను చేసినందుకు ఉమ్. యెహోవా సంతాపం నొంది ఆ. తన హృదయంలో నొచ్చుకొనెను. చూసుకోండి. ఆయన తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకు అంటే అయితే తలంపులు ఊహల్లో ఎల్లప్పుడూ ఏమైపోయారంట, చెడిపోయారు. ఇప్పుడు మన విశ్వాస జీవితంలో కూడా అనేక సందర్భాల్లో తలంపుల ఊహల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే తప్పిపోతూ ఉంటాం కదండి. తప్పిపోతూ ఉంటాం. ఈ తప్పుకోవడానికి కారణం ఏంటంటే రకరకాల పరిస్థితులు ఉంటాయి. నాకు వ్యక్తిగతంగా ఎన్నో పరిస్థితులు ఉంటాయి, రకరకాల పరిస్థితులు. అయితే ఎన్నున్నప్పటికీ మనం ప్రభు మీద ఆధారపడప్పుడు కదండి మన ఆయన పరిశోధించేవాడు, సరిచేసేవాడు. అదే ఆయన హృదయంలో నొచ్చుకుంటూ వచ్చాడు. ఎంతగా మనకి విశ్వాస జీవితం కదండి, మన ఆత్మీయ జీవితం ఎంతగానో ఆయన దుఃఖపరుస్తున్నావు, ఎంతగా ఆయన్ని పొంగదీస్తున్నావు, ఎంతగా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు కదండి. మధ్యాహ్న కాల సమయంలో మన యొక్క విశ్వాస జీవితం, లేకపోతే మన కుటుంబ జీవితం, మన వ్యక్తిగత జీవితం, లేకపోతే వాక్యం విన్నప్పుడు ఏ రీతిగా మనం మన తలంపులు సరి చేసుకునే వారంగా, లేకపోతే ఆయనతో ఐక్యపరుచుకునే వారంగా లేకపోతే కదండి శత్రువు కార్యం చేసేవాడు ఉంటాడు. శత్రువుకి అవకాశం ఇచ్చేవారంగా మనం ఉండకూడదు కదండి. శత్రువుకి మనం అవకాశం ఇస్తే శత్రువు మనల్ని లోక ఆకర్షణలో లొంగదీస్తాడు అనమాట. ఏ విధంగా అంటే చేసిన పనే మళ్ళా చేపిస్తాడు కదండి. ఇది వద్దు అనుకుంటే దానితో నేను పోను అనుకుంటే మళ్ళీ అదే చేపిస్తాడు. మళ్ళా మాటికి అదే చేపించి దేవుడి యొక్క మన తలంపులు దేవుడి మీద ఆధారపడకుండా, లేకపోతే విశ్వాసం మీద ఆధారపడకుండా, భక్తి జీవితం మీద ఆధారపడకుండా, నమ్మకత్వం మీద ఆధారపడకుండా నిన్ను ఏం చేస్తాడంటే నిన్ను చెదరగొట్టేవాడిగా ఉంటాడు అనమాట కదండి. లోక ఆకర్షణలు ఆ విధంగా ఉంటుంది కదండి. ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు ఉంటుంది, మంచి దినాల్లో ఉంటున్నాం, అపారకరమైన దినాలు ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన యొక్క రాకడ సమీపం ఉంటుంది. ఆయన అన్ని నిమిత్తమే ఆ పరలోకం విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిండు. అన్ని నిమిత్తం ఆయన రిక్తుడిగా వచ్చిండు. అన్ని నిమిత్తం ఆయన పాపం లేని వాడిగా వచ్చిండు. అన్ని నిమిత్తం అనేకమైన శ్రమలు, ఆయన కూడా శ్రమలు అనిపిస్తూ వచ్చిండు కదండి. ఆ యేసు ప్రభు వారిని కూడా తండ్రి దేవుడు పరిశోధిస్తూ వచ్చిండు. ఆ యేసు ప్రభు వారి యొక్క పరిశోధనలో నిలిచిన వాడిగా ఉంటుండు కదండి. అందుకని అట్టి విశ్వాసము, అట్టి విధేయత, అట్టి నమ్మకత్వము ఆయన నీకు నాకు అనుగ్రహిస్తూ వచ్చింది కదండి. మనం ఎంత గొప్ప ధన్యులు అంటే ఈ లోకంలో ఏం లేకపోయినా పర్లేదు, కానీ యేసు ప్రభుని కలిగి ఉన్నప్పుడు, సమాధానం కలిగి ఉన్నప్పుడు, నెమ్మది కలిగి ఉన్నప్పుడు, ఆదరణ కలిగి ఉన్నప్పుడు ఆయన వాక్యం ద్వారా ఇవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట కదండి. దుఃఖంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మనం ఆదరించాలంటే ఎంతగా ఆదరించబడతాడో లేదు. ఎప్పుడైతే వాక్యం విన్నప్పుడు కదండి, ఎప్పుడైతే వాక్యం విన్నప్పుడు ఆయన మన జీవితంలో మేలు కలిగిద్దాం అన్నమాట కదండి. ఎందుకంటే నేను మొన్న దేవరకొండ పరిచర్య పోయినప్పుడు అక్కడ పరిచర్య పోయినప్పుడు కొన్ని పరిస్థితులు నాకు ఎదురవుతూ వచ్చింది. కొన్ని పరిస్థితులు ఆడ సరిగ్గా ఆరాధన చేసేవాళ్ళు లేరు, ఎవరు లేరని నేను సంతాపడిపోయి నేను వెనకం చేశాను. చేసిన తర్వాత అపోస్తలుల కార్య కొరింథీయులకు రాసిన పత్రిక నేను చదువుతున్నప్పుడు దినపాటు ఇక్కడ అపోస్తలుడైన పౌలు తన సేవలో కష్టపడిన విధానం కదండి. ఒకటి తక్కువ 40 దెబ్బలు 4 సార్లు తింటూ వచ్చిండు, అనేక సార్లు బెత్తాలతో దెబ్బలు తింటూ వచ్చిండు, అనేక సందర్భాల్లో శ్రమలు అనిపిస్తూ వచ్చిండు. అన్నీ చదివినాక నా ఆలోచనలు మారిపోయింది. నాకు అన్ని శ్రమలు ఉన్నాయి, అన్ని కష్టాలు ఉన్నాయి. సరే పోదాం, ప్రభు పని చేద్దామని పోయినా కొంతమంది ఆదరించబడతాం వచ్చాడు. అక్కడ ఒక పెద్ద ఆయన పేరు పెంటయ్య. ఏం పేరమ్మా? పెంటయ్య. ఆయన 65 సంవత్సరాలు అంటే
ఇంట్లో పడిపోయిండు. ఇంట్లో పడిపోతే ఆయనకి ఇటు సైడ్ కాలు ఎంటి ప్యాచర్ అయితే ఆపరేషన్ చేశారు. ఈస్టో పరిచర్కి పాపం తీసుకొచ్చి కారులోనే కూర్చోరు, పైకి ఎక్కలేడు కదా. ఫుల్ జ్వరం మీద వచ్చి పోయి ప్రేయర్ చేస్తే తగ్గిందంట. నా నెంబర్ తీసుకొని డైలీ 2 రోజులకు ఒకసారి ఇప్పుడు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది గొప్ప కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పని జరిగించుకుంటాడు అంతే. మనం ఎట్టుండాలంటే మనం నమ్మకంగా ఉంటే చాలు, మనం యథార్థంగా ఉంటే చాలు. అందుకనే దావీదు యొక్క జీవితంలో తనని పరీక్షిస్తుండు. తనకు వచ్చిన పరిస్థితులన్నీ తెలుసు. మనకు వచ్చే శ్రమలు తెలుసు, కష్టాలు తెలుసు, విరుకులు తెలుసు, ఇబ్బందులు తెలుసు, వ్యాధులు తెలుసు, మన పిల్లల ఆరోగ్యాలు తెలుసు, మన పిల్లల భవిష్యత్తు తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి కదండి. మన తలంపులు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇవన్నీ ప్రభుత్వ సంబంధం కలిగి ఉంటున్నాయో చూసుకోవాలి. ఇది ప్రభుత్వ సంబంధం లేకపోతే ఏం చేయాలండి? ఏం చేయాలా? అయితే సరి చేయబడాలి. ఏ విధంగా అంటే దావీదుని ఏ విధంగా అయితే నా ఇష్టానుసారుడైన మనుషుడు నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడని యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా సాక్ష్యం ఇస్తాడో, ఇప్పుడు మన గురించి సాక్ష్యం ఇస్తాడట కదండి. ఇవన్నీ ఒకసారి అవుతాయా? పరిశోధన అన్ని సమస్యలు అన్నీ వస్తాయి. అన్నీ ఎదుర్కొంటూ మనం అన్నిటిని సహిస్తూ ముందు పోయినప్పుడు ఏం చేస్తాడంటే ఒక సమయం వచ్చింది, ఆ సమయంలో నిలబెడతాడు కదండి. నిలబెట్టి కదలొద్దు, అక్కడే ఉన్నట్టు, స్థిరంగా ఉన్నంటాడు. నువ్వు భయపడొద్దు అంటాడు. నేను ఉన్నాను తోడు, భయపడొద్దు, నువ్వు స్థిరంగా ఉండు, నువ్వు బలంగా ఉండు. అబ్రహాం యొక్క జీవితంలో అదే జరిగింది. ఇందాక ఆరాధన మనం చూసుకున్నాం. పరిశోధిస్తూ వచ్చిండు కదండి. పరిశోధనకు నిలబడుతూ వచ్చిండు. కాబట్టి ఏం చేస్తూ వచ్చిండు? తన కుమారుడికి బదులుగా యేసుక్రీస్తు ప్రభువారే వధించు కదండి. ఆయన నీ కోసం నా కోసం వధించబడుతూ వచ్చిండు కదండి. ఆయన ఎప్పుడు అంకులు చెబుతూ ఉంటారు, ఎప్పుడు యేసు ప్రభువారు మనకు అందుబాటులో ఉంటుంది కదండి. నేనైతే అందుబాటులో ఉంటున్నాను కదండి. నా యొక్క బలహీనతలు లేకపోతే నా భారాలతోనే, నా బలహీనతలతోనే నేను మోసుకుంటూ అవన్నీ నా ఆత్మీయ జీవితం మీద ఉంటున్నాయి, అవన్నీ నా విశ్వాస జీవితం మీద ఉంటున్నాయి, అవన్నీ నేను ఆత్మీయంగా వర్ధిల్లు లేకుండా నన్ను చేస్తున్నాను కదండి. ఎప్పుడు ఉన్నాయి కదండి. ఈరోజు కొత్త కదా, యేసుప్రభువుని నమ్ముకున్నా ఉన్నాయి, నమ్ముకోపోయినా ఉన్నాయి కదండి. అయితే యేసుప్రభువుని మనం ఎరిగిన తర్వాత, మన మనోనేతరాలు ఎరిగిన తర్వాత కదండి మన గొప్ప ధన్యులు కదండి. ఇది మనకి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. ఈ సంఘం యొక్క ప్రత్యక్షతలో మనకి దేవుడు ఇస్తూ వచ్చు కదండి. ఆ ప్రత్యక్షతలో మనం ఏం చేయాలంటే దినదిన మనం వర్ధిల్లే వారు ఉండాలా. మన తలంపులు ఆయన చూస్తుండు, మన ఆలోచనలు మనం ఆయన చూస్తుండు కదండి. ఇవి ప్రభుత్వ సంబంధంగా లేకపోతే, ప్రభుత్వం మనం ఐక్యపరచబడిపోతే తలంపుల ద్వారాగా ఆయన మనం ఏం చేస్తామండి? దుఃఖపరిచిన వారిగా ఉంటాం. నా నిమిత్తం ఆయన సంతాపం పొందుతాడు కదండి. కదా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2లో కూడా అదే అంటాడు కదండి. కదా, నేను పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేసి తిని వారు నా మీద ఏం చేస్తున్నారంట? తిరగబడి ఉన్నారు. తిరగబట్టం అంటే ఏంటి? తక్కువ. తిరగబట్టం ఏంటంటే నమ్మకం లేకపోవటం. తిరగబట్టం ఏంటి? ఆయన మీద ఆధారపడిపోవటం. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని మన నిన్నను గొప్పవారుగా చేసిండు. ఏ గొప్పవారుగా అంటే విశ్వాసంలోను కదండి, ఆత్మీయతలోను, సంఘంలో నిన్నను భంగముగా చేసిండు గొప్పవారుగా. దాంట్లోసి మనం తొలగిపోకూడదని, ఆ విధంగా తొలగిపోతే మన ప్రభు మనకు సమీపంగా ఉండు. ఏం చేయాలి? మనం ఇప్పుడు ప్రభుతో కదండి సంబంధపడాలి. ఎక్కడైతే నేను నన్ను బట్టి, నా బలహీనతలు బట్టి ఆయన ఎక్కడైతే ఆయన సంతాపపడతా ఉండు కదండి, ఆయన ఎక్కడైతే ఆయన హృదయాన్ని నొచ్చుకుంటుండు కదండి, ఎక్కడైతే నా తలంపులు యేసుప్రభు వారి యొక్క ఆలోచనలకి కలవకుండా ఉండేవి కదండి, నా అన్ని పెరిగిన వాడు ఆయన, అన్నీ మనకు తెలుసు. ప్రభు చూసుకుంటాడు అంటాం, ప్రభు ప్రార్థన చేసి దేవుడు కార్యం చేస్తా ఉంటాడు, అన్నీ తెలుసు మనకి. కానీ ఆ సందర్భం వచ్చాక, ఆ సమయం వచ్చాక ఏం చేస్తామండి? తల కిందులు అయిపోయి ఏం చేస్తాం మనకు తెలియదు. అందుకని మనం నిలకడగా ఉంటే, నమ్మకంగా ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడో ఆయన కార్యం చేస్తాడు కదా. అయితే పెంటి వాళ్ళ మిస్సెస్ ఆమె అంటే పాపం బాధపడి పాపం ఆడ సేవ చేసింది. ఆమె కూడా పెద్దవాడు తీసివేయడానికి చర్చలు, పెద్ద చర్చలో పెట్టేస్తా ఉంటుంది. ఎక్కడ పెట్టేసిందంట?
అయ్యా తీసుకొని మంచి చర్చిలో పెట్టేస్తా, మీకు నమ్మకం లేనప్పుడు చర్చిలో పెట్టినా ఎక్కడ పెట్టినా ఏం ఉపయోగం, ఇంకా దేవుడు కార్యం చేస్తాడులే. ఆ విధంగా దేవుడు ఆదరించకపోతే దేవుడు ఆ రీతిగా అనేక సందర్భాలు దైవ సేవకుల ద్వారా కూడా నేను కూడా అనేక సందర్భాలు ఆదరించబడతావచ్చు. అనేక సందర్భాలు కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు, కొన్ని మాటలు చెప్పినప్పుడు నేను కూడా చిన్నసార్లు ఆదరించబడతావచ్చు, ధైర్యపరుస్తాడు. ఎందుకంటే అవి దేవుడే కొన్నిసార్లు నాతో మాట్లాడుతాడు. అన్నీ మనం ఈజీగా తీసుకోకూడదు. అన్నీ పర్లేదులే, ఏం కాదు కదా, ఏం కాదు. ఈరోజు ఆరోగ్యం ఉండదు, రేపు ఉంటుందండి. ఈరోజు డబ్బు ఉండదు, రేపు ఉంటుందా? ఉండదు. ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదండి. ఈ శరీరం ఎప్పుడు పోయిందో తెలియదు కదండి. మనం ఏం చేయాలి, మన కష్టపడాల్సిన పని ఏం లేదు. విన్న వాక్యాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, ప్రభు మనకిచ్చిన వెలిగించిన దాన్ని బట్టి నమ్మకంగా మన తలంపుల్లో ప్రభువుతో ఎక్కడ తప్పిపోతుందో వాటిని సరి చేసుకుంటూ వాక్యం ద్వారా నమ్మకం ఉంటే సార్ కదండి. అన్నీ ఆయనే చూసుకోడు, ఆయనే పోషిస్తాడు, ఆయనే ఇస్తాడు కదండి. అన్నీ ఆయనే ఇస్తాడు అన్నమాట. మనం ఎంత పరుగులు తీసినా, ఎంత కష్టపడ్డా ఏమీ ఉండదు. ఆ రీతిగా మనం పరిశీలించుకొని దేవుని బలలో పాల్గొంది. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించాలి.